అందరికీ నమస్కారం. రేపే విజయదశమి. ఈ అత్యంత పవిత్రమైన రోజున, దసరా పండుగ రోజున స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా ఈ ఒక్కటి వేసుకుని చేస్తే జన్మ జన్మల దరిద్రం, దోషాలు, పాపాలు తొలగిపోయి అపర కుబేరులు అవుతారు. ఎంతో విశిష్టత ఉన్న ఈ విజయదశమి రోజున మీరు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని స్నానం చేస్తే మీ దరిద్రాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అంతేకాకుండా ఈ రోజు మన వీడియోలో విజయదశమి ఇంకా దాని వెనుక ఉన్నటువంటి విశిష్టత కూడా ఈ రోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను ట్యాప్ చేయండి. ఇక మీరు చేసే ప్రతి లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది. హిందువుల పురాణాలలో విజయదశమికి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. అంతటి పవిత్రమైన రోజున స్నానం చేసే నీటిలో ఉదయం, సాయంత్రం ఖచ్చితంగా ఈ ఒక్కటి వేసుకుని చేస్తే సకల పాపాలు తొలగిపోతాయి. మీపై ఉన్నటువంటి నరదృష్టి, నరఘోష తొలగిపోతుంది. జన్మ జన్మల దరిద్రం తొలగిపోయి ఖచ్చితంగా అపర కుబేరులు అవుతారు. ఆ లక్ష్మీదేవి కటాక్షంతో పాటు అమ్మవారి కరుణా కటాక్షాలు కూడా మీపై ఎప్పుడూ ఉంటాయి. మన హిందూ ధర్మంలో జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగల్లో దసరా కూడా ఒకటి. ఆశ్వయుజ మాసంలో ఈ పండుగను 10 రోజుల పాటు జరుపుకుంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను విజయదశమి అని పిలుస్తూ ఉంటారు. ముందు నవరాత్రులు, దుర్గా పూజ ఉంటుంది. పురాణాల ప్రకారం ఆశ్వయుజ మాసం శుక్లపక్షం దశమి రోజున రాముడు రావణాసురుడితో విజయం సాధించాడని ఎంతో మంది చెప్తూ ఉంటారు. అంతేకాకుండా పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజుగా కూడా ఈ రోజును ప్రత్యేకంగా చెప్పుకుంటాం. దసరా పండుగ రోజుల్లో రావణవధ, జమ్మి చెట్టుకు పూజ చేయడం ఆచారంగా ఉంది. జగన్మాత దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడితో 9 రోజుల పాటు ఘోర యుద్ధాన్ని చేసి అతన్ని వధించి విజయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజున ప్రజలంతా సంతోషంతో పండుగ జరుపుకుంటారు. బ్రహ్మదేవుని వరాల వల్ల వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధాన్ని చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు అన్నది పురాణ కథ. ఈ కథ ప్రకారం దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకోగా మహిషుజునిపై వారిలో కలిగినటువంటి క్రోధాగ్ని ప్రకాశవంతమైన ఒక శక్తిగా, ఒక తేజస్సుగా మారింది. త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపంగా జన్మించింది. శివుని తేజం ముఖంగా, విష్ణు తేజం బాహువులుగా, బ్రహ్మ తేజం పాదాలుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన దుర్గాదేవి 18 బాహువులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణదేవుడు పాశాన్ని, బ్రహ్మదేవుడు అక్షమాల, హిమవంతుడు కమండలం, సింహాన్ని వాహనంగా ఇచ్చారని దేవి భాగవతంలో పురాణ కథ ఉంది. ఇలా సర్వ దేవతలు ఆయుధాలుగా సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకర యుద్ధాన్ని చేసింది దుర్గాదేవి. మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు, మహావానుడు, అసిలోముడు, బాష్కులుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తర్వాత దుర్గాదేవి మహిషాసురునితో తలపడింది. ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడిందని దేవితో తలపడిన అసురుడు మహిషి రూపం, సింహరూపం, మానవ రూపంతో భీకరంగా పోరాడి చివరకు తిరిగి మహిషి రూపంలో దేవి చేతిలో హతుడయ్యాడు. ఈ విధంగా అప్పట్నుంచి మహిషాసురుని మర్దిని అంటే మహిషుణ్ణి సంహరించిన రోజును దసరా పర్వదినంగా పిలుస్తారు. అదే విజయదశమిగా ప్రసిద్ధి చెందింది. సాధారణంగా విజయదశమి నాడు శ్రవణ నక్షత్రం ఉంటుంది. నక్షత్ర మండలంలో శ్రవణ నక్షత్రం చెవి ఆకారంలో ఉంటుంది అంటారు. కనుక ఆ రోజున కొత్త విద్యలు ఏమైనా నేర్చుకుంటే మంచిది. అలాగే ఆ రోజున జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదమని పురాణాల నమ్మకం. ఎందుకంటే శమీ వృక్షం సువర్ణ వర్షం కురిపిస్తుందని శాస్త్రాలలో సైతం ఉంది. అలాగే జమ్మి చెట్టు ఆకులను ఇంట్లోని పూజాస్థలంలో నగదు పెట్టెల్లో ఉంచుతారు. దీనివల్ల ధనవృద్ధి జరుగుతుందని నమ్మకం. ఇక 10వ రోజు అనగా విజయదశమి నాడు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి మామిడి ఆకు పూలతో తోరణాలను కట్టి అలంకరిస్తారు. పిండి వంటలు వండుకుని బంధుమిత్రులతో కలిసి పంచుకుంటారు. సాయంకాలం అమ్మవారికి జమ్మి చెట్టుకు పూజలు చేసి బంధుమిత్రులతో జమ్మి ఆకులను ఒకరికొకరు ఇచ్చుకుంటారు. ఇలా ఆ రోజు ఎంతో ఆనందంగా కుటుంబమంతా కలిసి ఈ విజయదశమి జరుపుకుంటారు.
కొన్ని ప్రాంతాల వాళ్లైతే రావణాసురుడి వధకు కూడా గుర్తుగా ఆనందోత్సాహాలతో రావణాసురుడి దిష్టిబొమ్మను దహనం చేయడం, పటాకులు కాల్చడం లాంటి సంబరాలు చేసుకుంటారు. దీంతో పాటుగా విజయదశమిని సమస్త విజయాలకు కూడా సంకేతంగా భావిస్తారు. ఆశ్వయుజ మాసంలో నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని నవదుర్గలుగా పూజించి దశమి నాడు అపరాజితాదేవిని రాజరాజేశ్వరిగా ఆరాధిస్తారు. విజయాన్ని ప్రసాదించాలని కోరుకుంటారు. అలాగే శమీ వృక్షాన్ని దర్శించుకొని దసరా వేడుకను ఉత్సాహంగా చేసుకుంటారు. ఆ తరువాత పాలపిట్టను దర్శించుకోవడం కూడా మన హైందవ ధర్మం ఆనవాయితీ. నీలం, పసుపు రంగుల కలబోతతో ఎంతో అందంగా కనిపించే పాలపిట్టను విజయానికి ప్రతీకగా భావిస్తారు. పాలపిట్టను దర్శించడం వెనుక కొన్ని ఐతిహాసిక కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. రావణాసురుడితో యుద్ధానికి బయలుదేరిన రాముడికి పాలపిట్ట దర్శనమిచ్చిందని చెప్తారు. అలాగే అజ్ఞాతవాసం ముగించుకున్న పాండవులకు కూడా విజయదశమి నాడు జమ్మి చెట్టును పూజించి దానిపై ఉంచిన ఆయుధాలు తీసుకుంటున్న తరుణంలో వారికి పాలపిట్ట దర్శనమిచ్చింది అన్న కథ కూడా ప్రచారంలో ఉంది. త్రేతాయుగంలో శ్రీరాముడికి, ద్వాపర యుగంలో పాండవులకు పాలపిట్ట దర్శనం తర్వాతే విజయం లభించిందని నమ్మకం. ఈ మేరకు ఖచ్చితంగా దసరా నాడు విజయోత్సవానికి సూచకంగా శమీ వృక్షాన్ని పూజించి ఇంకా పాలపిట్టను చూడాలన్నదే సంప్రదాయం. ఇంతటి ప్రాశస్తమున్న దసరా పండుగ రోజున మీరు ఉదయం, సాయంత్రం వేళల్లో స్నానం చేసేటటువంటి నీటిలో ఈ ఒక్క వస్తువును వేసుకుని స్నానం చేస్తే మీ జన్మ జన్మాల పాపాలు, ఇంకా వేధిస్తున్నటువంటి దరిద్రంతో పాటు సకల పాపాలు, దోషాలు అన్నీ కూడా తొలగిపోయి అపర కుబేరులు అవుతారు. జీవితంలో ఉన్నత స్థితికి సాధించుకుంటారు. మిమ్మల్ని మీరు ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి కూడా ఈ అవకాశం మీకు విజయవంతంగా సంకల్ప సిద్ధి లభిస్తుంది. అంతేకాకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో స్నానం చేసే రోజున, అంటే ముఖ్యంగా ఈ దసరా రోజున మాత్రమే ఉదయం, సాయంత్రం చేసే స్నానం నీటిలో వేపాకులు వేసుకొని స్నానం చేస్తే గనుక చాలా మంచిది. ఈ వేప చెట్టు అనేది సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కనుక మీకు ఆ అమ్మవారి అనుగ్రహంతో పాటు ఇంకా లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కూడా ఎప్పుడూ మీ మీద ఉంటాయి. మీరు వేప చెట్టును ఎంతో లక్ష్మీదేవిగా, అమ్మవారి రూపంగా మనం భావిస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ వేప చెట్టులో మనకు ఎన్నో రకాల ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. దాంతోపాటు వేప చెట్టుకు విశిష్టతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రభావం కూడా ఉంది. కనుక ఇలాంటి దసరా పండుగ రోజున వేప చెట్టుకు ఉన్నటువంటి ఆకుల్ని తీసుకుని వచ్చి స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దాంతోపాటు మీకు ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి అనారోగ్యాలు కూడా తొలగిపోయి మీరు జీవితంలో వృద్ధి చెందుతారు. ఇక ఆర్థిక పరంగా, దాంపత్య పరంగా, సంతాన పరంగా కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాలు దక్కుతాయి. కనుక మీరు స్నానం చేసే నీటిలో వేప చెట్టు ఆకుల్ని గనక వేసుకుని స్నానం చేయండి. ఆ తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పులు మీరు ఖచ్చితంగా చూడగలుగుతారు. ఇక ఈ దసరా పండుగ రోజున ప్రతి ఒక్కరికి కూడా శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ధన్యవాదాలు.